అందరికీ నమస్కారం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. ఒక ప్యాన్ ఇండియా హీరోకు, అగ్ర హీరోకు అవమానం జరిగిందని చెప్పేసి ఫ్యాన్స్ చర్చిస్తా ఉన్నారు. టాలీవుడ్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా తమిళ్లో అగ్ర నటుడిగా అత్యధికంగా పారితోషికం తీసుకునే వ్యక్తికి మరి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు హారతి పడుతున్నారు. ఆ హీరో సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ విషయం ఏంటి, ఆ హీరో ఎవరు, ఎందుకు ఆ ప్యాన్ ఇండియా హీరో గురించి చర్చిస్తున్నారు అని చెప్పేసి మన వీడియోలో తెలుసుకుందాం. ప్యాన్ ఇండియా హీరో ఎవరో కాదు, ప్రభాస్ గురించి మనకు తెలియదే ఉంది. మరి ఒక్కసారిగా బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా హీరోగా ప్రభాస్ మారిపోయారు. ప్రభాస్కు ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఎలా ఉన్నారో, ఎంత క్రేజ్ ఉందో అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా బాహుబలి 2 కావచ్చు, ఆ తర్వాత సలార్ కావచ్చు, మధ్య వచ్చిన కల్కి కావచ్చు. ప్రస్తుతం ప్రభాస్ కొత్త చిత్రం మరి రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఆ చిత్రం పేరు రాజాసాబ్. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుని పేరు మారుతి. అయితే ఈ చిత్రం, ఈ మూవీ ఏదైతే ఉందో, ఈ మూవీ జనవరి 9వ తారీఖున రిలీజ్ కానుంది. మరి అదే రోజు తమిళ అగ్ర నాయకుడు, మరి టీవీకే పార్టీ అధినేత విజయ్ సినిమా జననాయక్ అని చెప్పేసి అక్కడ చిత్రం రిలీజ్ అవుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, ప్యాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు మరి మన 2 తెలుగు రాష్ట్రాల్లో తక్కువ థియేటర్లు ఇచ్చారనే వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తమిళ హీరో విజయ్ సినిమా ఏదైతే ఉందో, జననాయకన్ అనే సినిమా, జననాయకుడు తెలుగులో, మరి ఆ చిత్రానికి మరి భారీ సంఖ్యలో థియేటర్లు ఇచ్చారని చెప్పేసి మన డిస్ట్రిబ్యూటర్లు మరి వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపైన పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఎందుకు ప్యాన్ ఇండియా హీరోకు తక్కువ ఇచ్చారు, మరి తమిళనాడులో ప్రభాస్కు క్రేజ్ లేదా, విజయ్కు ఉన్నంత క్రేజ్ లేదా, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మరి విజయ్కి అంతగా క్రేజ్ ఎక్కడి నుండి వచ్చిందన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కమల్ హాసన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, అజిత్, అదేవిధంగా సూర్య లాంటి హీరోలను మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. వారి సినిమాని ఎక్కువగా చూస్తూ ఉంటారు. మనం సూర్య సినిమా గజనీ కావచ్చు, కమల్ హాసన్ ఒకప్పటి నుండి ఇప్పటి వరకు నాయకుడు సినిమా మొదలు పెడితే మన వచ్చిన 30 లైఫ్ వరకు కూడా, భారతీయుడు, అట్లాంటి సినిమా ఆయన ఎన్నో చేశారు. మంచి ఫాలోయింగ్. తెలుగులో స్ట్రేట్ సినిమాలు కూడా చేశారు కమల్ హాసన్. ఒకప్పుడు సారసంగం కావచ్చు, స్వాతంత్ర్యం కావచ్చు, శుభ సంకల్పం కావచ్చు, ఇట్లా అనేక చిత్రాల్లో ఆయన నటించి అనేక రివార్డులు పొందడం జరిగింది. అదే సూర్యకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది తెలుగులో. అదేవిధంగా రజనీకాంత్కు ఇక్కడ చిరంజీవికి ఎంత ఫాలోయింగ్ ఉందో, అదేవిధంగా తెలుగులో కూడా రజనీకాంత్కు ఆయనతో సమానంగా ఫాలోయింగ్ ఉందన్న మాట మనందరికీ తెలుసు. కానీ మరి విజయ్కి ఎందుకు ఇచ్చారో, ఆయన రాజకీయంగా ఒక పార్టీ పరంగా ఆయన ప్రస్తుతం నా లైమ్ లైట్లో ఉండడం వల్ల, ఎక్కువ ప్రచారంలో ఉండడం వల్ల ఇచ్చారా, లేకపోతే మరి ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఎక్కువ డబ్బులు చెల్లించి మరి ఇక్కడ థియేటర్లు పొందేలా ఏమైనా ప్లాన్ చేశారన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అంశాలైతే ప్రభాస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ప్రభాస్కు తమిళనాడులో దాదాపు చాలా తక్కువ స్క్రీన్లు కేటాయించారట. అంటే దాదాపు 9% థియేటర్స్ అంటే స్క్రీన్స్ మాత్రమే అక్కడ మరి దొరికాయట. అంటే ఇవ్వలేదట అక్కడ. అంటే తక్కువ స్క్రీన్లు మాత్రమే లభించాయి, తక్కువ థియేటర్లో మాత్రమే సినిమా విడుదల కాబోతుంది. ఎక్కువ మరి విజయ్కి ఎక్కువ శాతం థియేటర్లు విజయ్ చిత్రం ఏదైతే ఉందో జననాయకన్ చిత్రాన్ని కేటాయించారట. ఇక్కడ ప్రభాస్కు తక్కువ కేటాయించడం, విజయ్ చిత్రం జననాయకుడు చిత్రానికి ఎక్కువ స్క్రీన్లు కేటాయించారు. మరి ఇప్పటికైనా తెలుగు ప్రేక్షకులు ఆలోచించాలి. మన హీరోలని
మరి కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా అభిమానులది, తెలుగు ప్రేక్షకులది, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు. మరి ఒకప్పుడు మరి తమిళ దర్శకులు, నిర్మాతలు మరి ఏ విధంగా వ్యవహరించారన్న అంశం కూడా మనందరికీ తెలుసు. ఒకప్పుడు శంకర్ అనే దర్శకుడు కేవలం తమిళ హీరోలతో మాత్రమే సినిమాలు చేసేవాడు, తెలుగు హీరోలతో సినిమా చేయలేదు. అతడు కెరీర్ కొంత అదుపు తప్పిన తర్వాత మరి రామ్ చరణ్తో గేమ్ చేంజర్ అనే సినిమా చేయడం జరిగింది. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం టాలెంట్ నుండి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచితే ఏ భాషకు చెందిన హీరోలనైనా, నటులనైనా వాళ్ళు హక్కును చేర్చుకుంటారు. కానీ ప్రస్తుతం ప్రభాస్కు తమిళనాడులో తక్కువ సీట్లు, తక్కువ థియేటర్లు కేటాయించడం అన్న అంశం అయితే చర్చనీయాంశంగా మారింది.